ఒక్క ఛాన్స్ ఇవ్వండి, గురజాలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అని కాసు మహేష్ రెడ్డి చెప్పిన మాటలు నిజమయ్యాయా? ప్రజలకు అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధిపై ఓటీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఇంతకు ముందు ఉన్న పరిస్థితుల కన్నా ఇప్పుడు బాగా నాడు నేడు వల్ల బాగా స్కూల్ బాగా చేశారు. ఇంతకు ముందు బాత్రూంలు అవేమి ఉండేవి కాదు. పిల్లలు టాయిలెట్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు టాయిలెట్లు, ట్యాప్స్, భోజనం అంతా పెడుతున్నారు. మంచిగా ఉంది. మా స్కూల్ చాలా బాగుంది. ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది. అందరూ చాలా బాగా చెప్తున్నారు. టీచర్స్ అందరూ ఇంగ్లీష్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. స్ట్రెంత్ కూడా చాలా పెరిగింది. అందుకని క్లాస్ రూమ్స్ కూడా సరిపోవట్లేదు. అందుకని ఎమ్మెల్యే సార్ 20 క్లాస్ రూమ్స్ కొత్తగా అదనంగా కట్టించారు. థ్యాంక్ యూ ఫర్ సీఎం సార్ అండ్ ఎమ్మెల్యే సార్. నీళ్ళతోటి అగసాట్లు పడ్డాము. వైఎస్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి మేము ఇంట్లో పట్టుకుంటున్నాం. నీళ్ళు మూలం తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు ఇంట్లోకే నీళ్ళు వస్తున్నాయి. ఇబ్బంది ఏమి లేదు మాకు. ఎమ్మెల్యే గారికి ఏం లేదు. మళ్ళీ ఆయనే గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, దీవిస్తున్నాను. रोड अच्छा है, पानी अच्छा है, जगन करता सुबह वहाँ अच्छा करता है। जंगला पैसे डालता है, 40 बरसोलिया पैसे डालता है, बड़ी बच्चा पैसे डालता है, सुबह अच्छा करता है हमारा जगन। अभी आना का जगन फिर जगन आना फिर उन्हें चाहना हमारे. ఇక్కడ చుట్టుపక్కల ఏరియా అంతా పేదవాళ్ళుగా ఉంటారండి. వాళ్ళందరికి దగ్గరలో కూడా ఈ వైఎస్ఆర్ది ఈ హెల్త్ క్లినిక్ చాలా ఉపయోగపడుతుంది. మేము దూరంగా వెళ్ళి హాస్పిటల్లోకి వెళ్ళి ఖర్చులు పెట్టుకొని చేయించుకునే పని లేకుండా మాకు దగ్గరలో అందుబాటులో మా ఎమ్మెల్యే గారు కాసు మహేష్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు చెప్పాలండి. ప్రతి నెల ఇక్కడ మందుల కోసం వస్తాము. డాక్టర్ గారికి చూపించుకుంటాం. చక్కగా చూస్తారు, మందులు ఇస్తారు. ఈ గవర్నమెంట్ హాస్పిటలే మాకు హాయిగా ఉందండి. రూపాయి డబ్బులు లేకుండా చక్కగా ఇబ్బంది లేకుండా చూస్తారు. అద్దె ఇళ్లలో ఉండి కూడా ఒక్కొక్క ఆమె అంత దూరం నెట్టిండ్రు సార్ మా పిల్లలకి. వాళ్ళ ఇంట్లో ఉండి మేము చాలా బాధపడినాం, చాలా ఏడ్చినాం, ఎన్నో రోజులు బాధపడినాం సార్. ఆ సార్ ఈ బట్టి మాకు స్థలం ఈ బట్టి మేము కట్టుకొని సార్ 1,80,000 ఈ బట్టి ఇల్లు కట్టుకొని ఉంటున్నాం సార్. మహేష్ రెడ్డి లేనిదే మేము లేము సార్. ఆ సార్ ఉండబట్టే మేము ఈ సంతోషంగా ఈ కాలనీలో ఉంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాస్ట్ మహేష్ రెడ్డి గారి సాధించడంలో మా కళ నెలవేరింది. ఎందుకంటే మా పల్నాడు ప్రాంతానికి ప్రత్యేకంగా 600 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయడం చాలా మాకు సంతోషంగా ఉంది. ఇవాళ ఆరోగ్యం బాగోలేదు. ఎక్కడికి పోవాలి? నేను గుంటూరు వెళ్ళాలి. గుంటూరు వెళ్ళాలంటే నాతో ఒక మనిషిని తీసుకుపోవాలి. పని మానుకుందగాక మళ్ళీ ఛార్జీలతో కలుపుకొని 1000 రూపాయలు పెట్టుకొని ఇద్దరు వెళ్ళిపోవాలి. అట్లాంటిది ఇక్కడ పక్కనే మా కాలేజ్ ఉందనుకో, దగ్గరగా ఉంది. కానీ ఇది 10 మందికి ఉపయోగించుద్ది. పేదవాళ్ళు ఎంతమందో ఉన్నారు ఇక్కడ. ఇది మెడికల్ కాలేజ్ కాదు, పేదలందరికీ ఈ పల్నాడు ఏరియాలో చుట్టుపక్కల ఉన్న మండల నియోజకవర్గాలు కూడా గొప్ప సంజీవన వరం ఇది. ట్రాఫిక్ వల్ల బాగా తలకాయ నొప్పితో, సౌండ్లు దెబ్బతో వ్యాపారం చేయాలని ఇబ్బందికరంగా ఉంది. దానికి మహేష్ రెడ్డి గారు బైపాస్ నేను ఓపెన్ చేశారు. దానివల్ల మాకు ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటానికి కూడా ఏ రిస్క్ లేకుండా, ఇబ్బంది లేకుండా బాగా చేశారు. ఇబ్బంది హ్యాపీగా ఉంది. పిడుగురాలో ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ చూసినా ట్రాఫిక్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలకి ఈ రోజున మన గురజాల నియోజకవర్గం అయినటువంటి కాసు మహేష్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ హైవే పూర్తి కావటం ప్రజలు చాలా సంతోషిస్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.